హెల్మెట్ పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందా? హెల్మెట్ పెట్టుకోవడం అనేది ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ లింక్ టు హెయిర్ ఫాల్. కాకపోతే కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోకపోతే హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ జాగ్రత్తలు ఏంటి అనేది ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, మీ హెల్మెట్స్ని రెగ్యులర్గా క్లీనింగ్ ఆర్ శానిటైజింగ్ చేసుకోవాలి, లేకపోతే స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, హెల్మెట్ అనేది ప్రాపర్ ఫిట్టింగ్లో ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి టూ లూజ్ ఆర్ టూ టైట్. ఆ ఫిట్టింగ్ అనేది కూడా ఈ టెంపుల్ అండ్ జాలైన్ ఏరియాలో ఉండాలి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఈ ఏరియాస్లో హెల్మెట్ అనేది లూజ్గా ఉంటుంది. ఆ హెల్మెట్ బరువు అంతా కూడా స్కాల్ప్ మీద పడటం వల్ల స్కాల్ప్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, స్వెట్టింగ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, అండ్ హెయిర్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, యూ షుడ్ నాట్ షేర్ యువర్ హెల్మెట్స్ విత్ అదర్స్. సో క్రాస్ కంటామినేషన్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, రెగ్యులర్గా హెల్మెట్ యూజ్ చేసే వాళ్ళకి స్వెట్టింగ్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో రెగ్యులర్ స్కాల్ప్ క్లెన్జింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే డాండ్రఫ్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాని ద్వారా హెయిర్ రూట్ డ్యామేజ్ అయ్యి హెయిర్ ఫాల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో వేరింగ్ హెల్మెట్ వెన్ యు ఆర్ రైడింగ్ ఎ బైక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాకపోతే ఈ జాగ్రత్తలు తీసుకోండి, సో దట్ యూ విల్ ప్రివెంట్ హెయిర్ ఫాల్.